ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దైవవాక్యము ధ్యానించుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఈరోజు మన అంశం కూడా వెలుగు కలిగాను. ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలోనే చూచినట్లయినా దేవుడైన యెహోవా మన తండ్రి ఏం చేశాడంటే భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, గొప్ప ప్రణాళికను కలిగి ఉండి ఆ ప్రణాళికలో మొట్టమొదటిదిగా చూస్తే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. అంధకారమయమును వెలుగుమయంగా చేసినాడు దేవుడైన యెహోవా. మరి ఆ వెలుగు మనం ఎవరో సొంతం చేసుకుంటున్నాం. అందరి కోసము వెలుగును చేశాడు దేవుడు. కానీ ఎవరు దానిని సొంతం చేసుకుంటున్నాం అనేది మనం వాక్యంలోనే చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చీకటి నుండి వెలుగును చేసినటువంటి దేవుడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. సరే, మరి ఆ వెలుగు అయితే అందరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వెలుగుని ఎవరు సొంతం చేసుకుంటున్నామో వాక్యంలోనే మనము చూద్దాము. కీర్తన 112వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 112వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఆ వెలుగు దేవుడు ఆరంభంలో చేసినటువంటి ఆ వెలుగును ఎవరు సొంతం చేసుకుంటారు, ఎవరు అనుభవిస్తారు? దేవుడు చేసినటువంటి మొట్టమొదటి ఆ వెలుగు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండినప్పుడు దేవుడు చేసినది ఏంటంటే వెలుగు కమ్మని పలికెను, అనగా వెలుగు కలిగినది. ఆ వెలుగును సొంతం చేసుకోవడానికి మనందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ వెలుగును ఎంతమంది సొంతం చేసుకుంటున్నామని మనం వాక్య భాగంలో చూసినట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతంగా ఉంటేనే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అగాధ జలములు, ఆ చీకటి మయములో దేవుని ఆత్మ అల్లాడుచు వెలుగును పుట్టించాడు. ఆ వెలుగును ఎవరం సొంతం చేసుకోవాలని చూస్తే యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగును. అనగా చీకటి రాత్రి కాగానే లైట్ వేసుకుంటాం, చీకటి పోతుంది అనడానికి లేదు. కాకపోతే ఇక్కడ యొక్క భాగంలో ఏం చెప్తున్నదంటే యథార్థవంతంగా ప్రవర్తిస్తే, యథార్థ జీవితం కలిగి జీవిస్తే, మనం యథార్థవంతులంగా ఉన్నప్పుడు చీకటిలో వెలుగు కలుగును అనంటే మన జీవిత సమస్యలలో, ఏదైనా ఆపదలలో, కష్టతరమైనటువంటి విషయాలలో వెలుగు కలిగించేది దేవుడు. వెలుగు ఎందుకు అని కాదు, కానీ ఎవరి ద్వారానో మనకు అవసరతలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చడానికి దేవుడు వెలుగుమయంగా చేస్తాడు. అనగా మనం అంధకారంలోనే అయ్యో నాకు ఎవరు లేరు, నాకు ఎవరు చేస్తారు, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది అని మనం ఎదురు చూడకుండా యథార్థవంతమైన జీవితం ఉంటే తెలియకుండానే ఆపదలో ఆదుకోవడానికి దేవుడు వెలుగు చేసి, అనగా ఎవరి ద్వారానో సహాయం చేసి ఆదుకునే దేవుడై ఉంటున్నాడు. వారు ఎలా ఉంటారు అని చూస్తే నెక్స్ట్ లైన్లోనే మనం చూడొచ్చు. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. వాళ్ళు ఎలా ఉంటారట? యథార్థవంతుల యొక్క లిస్టు మనం కింద చూసినట్లయితే ఆ యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. ఎందు గురించి అనంటే ఆ యథార్థవంతతలో ఉన్నటువంటి 3 భాగాలను కూడా ఇక్కడ మనం చూస్తాం. ఒకటి చూస్తే కటాక్షమును, కరుణా కటాక్షము కలిగిన మనసు కలిగి ఉంటారు. అంతేకాదు వాత్సల్యతయు అనగా ప్రేమ కలిగి ఉంటారు. ఇతరుల పట్లే కానీ దేవుడి పట్లే కానీ దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడే యథార్థమైన జీవితం జీవిస్తారు. ఆ యథార్థతలో ఉండేవి ఏంటంటే కటాక్షమును, వాత్సల్యతయు అనగా ప్రేమయు నీతి కలిగిన జీవితము జీవిస్తారని మనం చూస్తుంటున్నాం. కనుక మనం ఎప్పుడు ఎలా ఉన్నాము అనంటే దేవుడు కలగజేసిన వెలుగును నేను సొంతం చేసుకోవాలంటే యథార్థమైన జీవితము జీవించాలి. యథార్థవంతమైన జీవితము జీవిస్తే అంధకారములో లేదా భయంకరమైన పరిస్థితుల్లో, ఆపదలో మనకు వెలుగు పుట్టును. అనగా దేవుడు ఆదుకునే ఏర్పాట్లు దేవుడే చేస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి యథార్థ జీవితం కలిగి ఉంటున్నాం కనుక దేవుడు చేస్తారు. వారి లక్షణాలు ఎలా ఉన్నాయని చూస్తే కటాక్షమును, అంతేకాదు
ప్రేమయు అలాగే నీతియు కలిగి వారు జీవిస్తారని దైవవాక్యం సెలవిస్తుంది. అలాంటి వారు ఆ వెలుగును సొంతం చేసుకుంటారు. ఆపద సమయంలో ఆదుకోవడానికి దేవుడు సహాయకుడిగా ఉండి వారిని ఆదుకుంటాడని మనము చూడొచ్చు. అలాగే 97వ కీర్తనలో కూడా చూద్దాం ఒక మాటని. 97వ కీర్తన 11వ వచనం చదువుకుందాము. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయులు, యథార్థవంతులు అని ముందు చదువుకున్నాము. ఇప్పుడు యథార్థ హృదయము కలిగి మనము అనగా ఏది చేసినప్పటికీ కూడా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది. మంచి అయితేనేమో శభాష్ అనొచ్చు, చెడు ఉంటేనేమో మనల్ని గద్దిస్తుంటుంది మనస్సాక్షి. మన హృదయం ఎలా ఉంటుంది అంటే ఆనందంతో ఉంటుంది అని మనకు దైవవాక్యం హెచ్చరిస్తుంది. నీతిమంతుల కొరకు వెలుగు పుట్టును. ఎందు గురించి అనంటే యథార్థమైన ప్రవర్తన, ప్రేమ కలిగి, కటాక్షము కలిగి, నీతి కలిగి జీవించినప్పుడు వారికి వెలుగు పుట్టును. ఆరంభములో దేవుడు చేసినటువంటి ఆ వెలుగు మనకు మన జీవిత కాలమంతయు సరిపడునంతగా దేవుడు హెచ్చించి పెట్టాడు. ఆ వెలుగును మనం సొంతం చేసుకోవాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి అని చూస్తుంటున్నాం. ఇక్కడ చూస్తే నీతిమంతుల కొరకు వెలుగును, మరి అలాగే యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. యథార్థ హృదయం కలిగి ఉంటే చీకట్లో వెలుగు పుట్టునని మొదట చూసాము. ఇక్కడ యథార్థవంతుల హృదయము ఆనందంతో విత్తబడి ఉన్నదంట. అంటే సంతోష ఆనందములు సొంతం కూడా చేసుకుంటాం. అంటే యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మనము ఆనందమును కూడా సొంతం చేసుకుంటామని ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ వెలుగు కలిగి ఉండాలి అని అంటే యథార్థమైన జీవితం జీవించాలి అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సామెతల గ్రంథంలో కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం, నీతిమంతులకు వెలుగు కలుగును. ఇక్కడ చూస్తే మన మార్గము కూడా తేజరిల్లును అని చూస్తున్నాము. పట్ట పగలు వెలుగు ఎలా ఉంటుందో అలాంటి వెలుగుమయమైన జీవితం జీవిస్తారని చూస్తుంటున్నాం. పట్టపగలు వెలుగునే మనం చూడడానికి అబ్బా ఎండాకాలం అయితే చాలా వేడిగా ఉంది, చాలా వెలుగుగా ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి అని అనుకుంటాం. ఇక్కడ చూస్తే నీతిమంతులకు పట్టపగలు వెలుగు కంటే ఎక్కువగా తేజరిల్లును అని చూస్తుంటున్నాం. అయినగా నీతివంతమైన జీవితం, యథార్థవంతమైన జీవితంలో ఉన్నప్పుడు మనకు అంధకారంలో కూడా ఏం కలుగుతుంది అని అంటే వెలుగు పుట్టును. ఎందుకంటే దేవుడు మనం అందరం వెలుగుమయమై ఉండాలనే దేవుడు ఆరంభంలోనే, సృష్టి ఆరంభములోనే వెలుగు చేతనే లోకమును నింపి ఉంటున్నాడు. కనుక ఆ వెలుగు మనం సొంతం చేసుకోవాలంటే మనము యథార్థమైన జీవితము, కటాక్షము కలిగినటువంటి మనసు, అలాగే ప్రేమతో నీతి కలిగి జీవిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తాం. అలాగే మంచి చెడు రెండు మనం చూస్తాము. మంచి చెడు, మంచి ఉన్న దగ్గర చెడు కూడా వెతుకుతూ ఉంటారు, దొరుకుతూ ఉంటుంది కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, దాము దేని మీద పడునది వారికి తెలియదు. ఇక్కడ భక్తిహీనులు, యథార్థవంతులు ఎలా అయ్యారు అనంటే దేవుని యందు భయభక్తి కలిగి యథార్థవంతంగా జీవించి కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు కలవారుగా జీవించారు. వారికి వెలుగు పుడుతుంది. అలాగే చూస్తే భక్తిహీనులు, దేవుని యందు భయభక్తి గల వారి పరిస్థితి చూసాము. ఇప్పుడు భక్తిహీనులది కూడా మనం చూద్దాం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. చూడండి, భయంకరం. చదవాలంటేనే మనం అమ్మో భక్తిహీనంగా ఉంటే మన జీవితమే గాఢాంధకారమయంగా ఉంటుంది అని మనము చూస్తున్నాం. తాము దేని మీద పడునది వారికి తెలియదు. వారు ఎక్కడ పడుతున్నారు, ఏమవుతున్నారు, వారికి ఆ విషయం తెలియకుండా వారు ప్రవర్తిస్తారు. మనం చూస్తుంటాం రోడ్లో వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో రోడ్ మీద నడుస్తూనే రోడ్ అంతా కూడా తూలుతూ పడుతూ అలా వెళ్తుంటారు. వారు ఎక్కడ నడుస్తున్నారు, ఏ వెహికల్ వచ్చి నన్ను కొట్టేస్తుందా అన్న భయం కూడా ఉండకుండా అలా నడుస్తూ వెళ్తుంటారు. అంటే వారి జీవితం ఎలా ఉంది అంటే దేవుడు అంటే భయము, భక్తి లేదు, ఎవరితో ఏ అవసరము లేదు. వారు
అంటే తాగి తూలుతుండవచ్చు, దేవుడి యందు భయం భక్తి లేక కూడా ప్రవర్తించే ప్రవర్తనని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. గాఢాంధకారమయం అంట. చూడండి, గాఢాంధకారమైన లోయలు, అలాంటి పరిస్థితులు, అలాంటి ఆపదలు అనేకములు వచ్చునని మనము వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. తాము దేని మీద పడునది కూడా వారికి తెలియదు. ఎందుకంటే భక్తిహీనత ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే గాఢాంధకారం వరకు తీసుకెళ్తుంది. భక్తిమంతుల యొక్క జీవితం చూస్తే వారు యథార్థవంతులుగా ఉంటారు, కటాక్షము కలిగి ఉంటారు, వాత్సల్యత కలిగి ఉంటారు, నీతి కలిగి ఉంటారు. ఆ నీతి ద్వారా వారికి వెలుగు పుడుతుంది అనేసి మనం చూసాం. భక్తిహీనుల గురించి కూడా మనం చూసినట్లయితే భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము అని చూస్తున్నాం. అది చాలా భయంకరము. అది ఎవ్వరం కోరుకునేది కాదు, దేవునికి ఇష్టం లేనిది. అందుకే దేవుడు ఏం చేశాడు అని అంటే మనకు వెలుగు కలిగించాడు. ఆ వెలుగులో నీవు నేను సంచరించాలి అని అంటే వెలుగు కలిగించిన ఆ సృష్టికర్తను స్మరిస్తే మనం యథార్థమైన జీవితము జీవిస్తామని దేవుడికి అది తెలిసే ఆయన ప్రణాళికను మన పట్ల వేసి చూస్తున్నాడు. కనుక భక్తిహీనతలో ఉంటే గాఢాంధకారమైనటువంటి మన జీవితమే గాఢాంధకారం అవుతుంది. కనుక నీవు నేను మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ఇహలోకములో జీవించడానికి ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు చీకటిలో వెలుగు కలిగించేది ఆయనే, సమస్తమును ఏర్పాటు చేయనది ఆయనే అని మనం చూస్తుంటున్నాము. కనుక గాఢాంధకారం మనకు ఇష్టం లేదు. అది తండ్రికి ఇష్టం లేకనే మనకు వెలుగు పుట్టించారు. కనుక భక్తిహీనులుగా ఉండటం కంటే భక్తిమంతులై ఉంటూ యథార్థమైన జీవితం జీవిస్తూ వెలుగు, దేవుడు కలిగించిన వెలుగును సొంతం చేసుకోవాలి. అలాగే చూస్తే మనం కీర్తన 119వ కీర్తనలో కూడా ఒక మాటను చూద్దాం. కీర్తన 119వ కీర్తన 130వ వచనం. 119, 130వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. దేవుని వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగను. ఆరంభంలో మనం చదువుకున్నాం. దేవుడైనా యెహోవా పలికిన మాట ఏంటంటే వెలుగు కలుగును గాక అని పలకగా వెలుగు కలిగెను. ఆ అంధకారమయమైనటువంటి ఆ సమయమును, ఆ నిరాకారముగాను శూన్యముగా ఉన్న దాంట్లో నుండి దేవుడు సృష్టిని చేశాడు. మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట కూడా వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఇక్కడ మనం కీర్తనకారుడు చూసినట్లయితే నీ వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము లేదా దేవుడు పలకడంతోనే వెలుగు కలిగినట్లు మనం చూస్తుంటున్నాం. ఆ వెలుగు ఏం చేస్తుందంటే తెలివి లేని వారికి తెలివి కలిగించును, తెలివి పుట్టించును అని మనకు వాక్యం ఉంది. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, దేవుని వాక్కును మన హృదయంలో పెట్టుకుంటే అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. మనకు చాలా అవసరం. ఈ లోకంలో జీవించాలంటే తెలివి, జ్ఞానము సమస్తము మనకు అవసరమై ఉంటున్నది. కనుక నాకు తెలివి తక్కువగా ఉన్న ఎడల ఎవరి తట్టు చూడాలంటే దేవుని తట్టు చూడాలి, భయభక్తి కలిగి ఉండాలి. ఆ యథార్థవంతమైన జీవితం జీవిస్తూ దేవుని నుండి వచ్చి వెలుగును సొంతం చేసుకుంటాం. అందుగురించే దేవుని వాక్కు మన హృదయంలో ఉంటే మనకు తెలియకుండానే ఆ దేవుడు అంటే ఇష్టం, ఆ దేవుడు అంటే భయము, ఆ దేవుడు అంటే భక్తి, శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తాము, గౌరవిస్తాము, దేవుణ్ణి స్మరణకు చేసుకుంటాం. ఎప్పుడైతే మనతో ఆయన నడుస్తుంటాడో యథార్థమైన జీవితం మనం కలిగి ఉంటాం. మన గాఢాంధకారమైనటువంటి జీవితంలో వెలుగు చోటు చేసుకుంటుంది. ఎందుకంటే దేవుడు దాన్ని మనకు ప్రచురించాడు, దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. కనుక ఆ వెలుగులో నీవు నేను నడవడమే మనకు అవసరమైంటున్నది. కనుక మనం జీవితాలు వెలుగుమయంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. యథార్థమైన జీవితం ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే యథార్థ జీవితంలో మనం నడుస్తుంటాం. కనుకనే దేవుని వాక్కు మన హృదయంలో ఎప్పుడైతే వస్తుందో ఆ హృదయంలో దేవుని వాక్కు నివసించినప్పుడు మనం దేవునితో భయము భక్తి శ్రద్ధలతో ఉంటాము. ఆ భయము భక్తి శ్రద్ధలే నిన్ను నన్ను యథార్థవంతులుగా నడిపించేది దేవుని వాక్కు. కనుక ఈరోజు మనమందరం కూడా వెలుగు కలుగును. ఈరోజు అంశం కూడా మనము అదే తీసుకుంటున్నాము. ఆ వెలుగును ఎలా కలుగుతుంది అంటే యథార్థమైన జీవితం కలిగి ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మనం అవి సొంతం చేసుకుంటాం. అలాగే చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము.
యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆరంభంలో చూస్తే తండ్రి వెలుగును ప్రచురించాడు. మనం చీకటి మయంలో ఉన్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు భూలోకానికి అరుదించి తండ్రి చేపట్టినటువంటి బాధ్యతను సంపూర్ణం చేశారు. చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగు. తండ్రి లోకానికి వెలుగు ప్రచురించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన దిగి వచ్చి నేను లోకమునకు వెలుగు అంటున్నారు. కనుక లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభువుని నేను వెంబడించినట్లయితే మనము జీవపు వెలుగు కలిగి ఉంటామంట. చూడండి, ఇక్కడ ఇంకొక స్టెప్ మనకు పెరిగింది. ఏంటంటే జీవపు వెలుగు. ఇంతవరకు చూస్తే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనం యథార్థవంతమైన జీవితం జీవిస్తాము. కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలిగి ఉంటాము. నీతిమంతుల మార్గములో వెలుగు కలుగును అని చూసాం. భక్తిహీనుల మార్గంలో గాఢాంధకారమయమగును అని కూడా చూసాం. కనుక ఇప్పుడు మనం గమనించాలి ఏంటంటే, స్వయాన ఎంతోమంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకమునకు అరుదించి ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును. లోకమంతటికి ఒక్కరికని చెప్పలేదు, నా దగ్గరకు వచ్చిన వారికి అని చెప్పలేదు. కానీ దేవుడు పక్షపాతి కాదు కనుక లోకమందరికీ వెలుగును అని చెప్పుచు నన్ను వెంబడించువారు, ప్రత్యేకమైన మాట, నన్ను వెంబడించువారు. అందు గురించే మనం ఆరంభం నుండి చూస్తున్నాం. ఏమని అంటే, దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మనము యథార్థవంతమైన జీవితం జీవిస్తూ ఉంటాము. దాంట్లో యథార్థవంతుల జీవితంలో చీకటిలో కూడా వెలుగు కలుగును అని వాక్యం విన్నాం. ఎందు గురించి ఆ వెలుగు కలుగుతుందంటే, లోకమునకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నారు. ఆయనను వెంబడిస్తే మనకు జీవపు వెలుగు కలుగుతుంది. చూడండి ఎంత క్లియర్గా మనకు ఆరంభంలోనే సృష్టాదిలోనే వెలుగు పుట్టించాడు దేవుడు. యథార్థమైన జీవితము, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మీకు అంధకారంలో వెలుగు కలుగును అని చూసాం. భక్తిహీనుల జీవితం ఎలా ఉంటుందో కూడా మనకు చూపిస్తున్నారు. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చి మనకు ప్రకటించిన మాట కూడా ఏంటంటే, నేను లోకమునకు వెలుగు, నీకు వెలుగు, నాకు వెలుగు, మనందరికీ వెలుగుమయమై ఉంటున్నారు. ఆయన యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటామో యథార్థమైన జీవితం కలిగి వెలుగును మనం సొంతం చేసుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా నిజమే, నా జీవితం ఎలా ఉంది, ప్రభువు నా కొరకు ఆరంభంలోనే వెలుగుమయము చూపించారు. నేను భక్తిహీనతలో ఉండి గాఢాంధకారంలోనే ఉన్నానా, లేదా ప్రభువుని వెంబడిస్తూ వెలుగు, ఎలాంటి వెలుగు అంటే జీవపు వెలుగు కలిగి ఉంటున్నానా అని మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలి. ఎందుకంటే అనుదినము వాక్యం వింటూ విడిచిపెట్టడం కాకుండా వాక్యాన్ని పట్టుకొని మనం హృదయంలో పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ వెలుగు కలిగిన జీవితము మనమును కలిగి ఉందాం గాక. ఆమెన్.